తీరు ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. ఇంకా సంవత్సరం పూర్తి అవ్వలేదు కాబట్టి గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ తర్వాత వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనం రోజు పేపర్లోనూ వీటిలోనూ చదువుతున్నాం. తర్వాత ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏపీ అని 2 విషయాలు ప్రకటించింది. ఒకటి అమరావతి, రెండవది పోలవరం. సో ఈ రెండింటి మీద ప్రధానమైన వాళ్ళు లక్ష్యం కేంద్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఐ థింక్ సిఆర్డీఏలో కూడా సుమారుగా 23,000 కోట్ల పనులకి అంగీకారం తెలపడం, తర్వాత కాంట్రాక్టులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొక 30,000 కోట్లు, మొత్తం 60,000 కోట్లతో రాజధాని నగర నిర్మాణం అవుతుందని వారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అది ముందుకు వెళుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా అమరావతిలో ఉండడానికి ఎవరెవరు రాబోతున్నారన్నది కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఏదైనా పట్టణంలో ఎవరైనా వచ్చి ఉండాలంటే అక్కడ ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, ఆర్థికంగా పన్నులు సృష్టించబడాలి, అక్కడ ఉద్యోగాలు సృష్టించబడాలి, ఉపాధి సృష్టించబడాలి. అప్పుడేమవుతుందంటే ప్రజలు వేరే వేరే ప్రాంతం నుంచి అక్కడికి వస్తారు. కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే నవనగరాల పేరుతో అమరావతి యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ నవనగరాలు అన్న వాటి ద్వారా ఎంత ఉపాధి జరుగుతుందన్నది కూడా ఒక అంచనా వేయగలిగితే బాగుంటుందన్నది నా సూచన. తరువాత అమరావతికి తెస్తున్న డబ్బులన్నీ కూడా మనం ఎక్కడో రుణాల రూపంలో తీసుకొస్తాం. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు 2,500 కోట్లు ఇచ్చి అయిపోయిందన్నారు. కాబట్టి వచ్చేదంతా కూడా ప్రపంచ బ్యాంకు నుంచి కానీ, తర్వాత వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి, తర్వాత వచ్చేసి ఇక్కడున్న మిగతా సంస్థల నుంచి కానీ వస్తుంది మనకి. కాబట్టి వీటి ఖర్చు అన్నది చాలా జాగ్రత్తగా పెట్టాలి. అందువల్ల నేను ప్రభుత్వానికి సూచిస్తుంది ఏంటంటే మీరు ఒక ఎథిక్స్ కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేయండి. దాని ద్వారా అమరావతిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఏ ఉద్దేశం కోసమైతే మనం ఖర్చు పెడుతున్నామో ఆ ఉద్దేశం సార్థకం అవ్వాలన్నది చాలా ముఖ్యమైన విషయం. రెండవది పోలవరం. పోలవరం కూడా మనం చూసాం, ఈ డయాఫ్రమ్ వాల్ అన్నది చెడిపోవడం వల్ల ఈ పోలవరం అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. 2027వ సంవత్సరానికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎందుకంటే పోలవరం చరిత్ర తీసుకున్నా కూడా ప్రతి ప్రభుత్వం పూర్తి చేస్తామనుకుంటూనే వెళుతున్నారు. 2021లోనే పూర్తి చేస్తామని అప్పటి ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. కానీ ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగాయి. అందువల్ల ముఖ్యంగా పోలవరం యొక్క ఎత్తు గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది ప్రజలు. ఇది 41.15 మీటర్ల లేకుంటే 45.72 మీటర్ల, దీని గురించి చర్చ. దీనిలో ఇంకా కూడా సంభ్రమంగా ఉంది. కాబట్టి మొన్న నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ 45.72 మీటర్లకే మేము కట్టుబడి ఉన్నామన్నది వారు చెప్పారు. ఆ తర్వాత ముఖ్యంగా మొన్న కేంద్ర బడ్జెట్లో చూసుకుంటే మీరు 41.15 మీటర్ల గురించి మాట్లాడి దానికి 12,200 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఆ పారాగ్రాఫ్ మూసేశారు. దానివల్ల ముఖ్యంగా ఇందులో కాబోయే ఖర్చు 25,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఎందుకంటే 45.72 మీటర్లు అయిన తర్వాత అక్కడ చాలా మందికి పునర్నివాసం కల్పించాల్సి వస్తుంది. R&R ప్యాకేజ్ అంట. దానికోసం మరి ఏం చేయబోతున్నారన్నది కూడా ఒక ప్రశ్న. కాబట్టి ఈ విషయం గురించి కూడా ఒక క్లారిటీ అన్నది కావాలి ప్రభుత్వం నుంచి అని ప్రజలు కోరుతున్నారు. అంటే అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ మేము మొదటి ఎత్తుకే కట్టుబడి ఉన్నామంటున్నారు, కానీ బడ్జెట్ అలొకేషన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి పోలవరం అన్నది 41.15 మీటర్లు పెడితే అదొక బ్యారేజ్ అవుతుంది, ఇంకొక రిజర్వాయర్ అవుతుంది. మనం పోలవరం కట్టుకున్నది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్, అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అందులో 960 మెగావాట్ల ఉత్పాదన, తర్వాత కుడి ఎడమ కాలువలు, తర్వాత గోదావరి కృష్ణ అనుసంధానం, ఆ తర్వాత వచ్చేసి విశాఖపట్నానికి నీళ్లు, ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టులో ఉన్నాయి. కాబట్టి పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనది. దీని మీద కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలి. మూడవ ముఖ్యమైన విషయం ఉపాధి కల్పన. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నంత చదువుకున్న వాళ్ళు ఏ రాష్ట్రంలోనూ ఉండరు. మరి వీళ్ళందరికీ ఉపాధి ఎలా కల్పించబోతున్నారు అన్నది కూడా ఒక ప్రశ్న. కాబట్టి నిరుద్యోగులు అడుగుతున్నది మా డిఎస్సి ఎప్పుడు మీరు పెట్టబోతున్నారు, ఆ తర్వాత మిగతా వారికి ఏ విధంగా ఉద్యోగాలు సృష్టించబోతున్నారు అన్నది కూడా ఒక విషయం. ఎందుకంటే స్కిల్ మ్యాపింగ్ అన్నది చేసి ఏ ప్రాంతంలో ఏ స్కిల్ మ్యాపింగ్స్ ఉన్నాయో వాటిలను బట్టి అక్కడ పరిశ్రమలు తీసుకురావడం, కుటీర పరిశ్రమలు తీసుకురావడం, ఇవన్నీ కూడా అంటారు. ఇంకోటి P4 అన్న కార్యక్రమాన్ని మన ఉగాది రోజు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు. పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే సమాజంలో డబ్బులు ధనికులుగా ఉన్నవారు కొన్ని కుటుంబాలను వాళ్లను దత్తత తీసుకుని ఆ కుటుంబాలను బంగారు కుటుంబాలని వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇందులో నేను ముఖ్యంగా ఏమడుగుతున్నానంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళు కూడా ఈ P4లో భాగస్వాములు అవ్వాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో అందరూ ఇచ్చారు మా దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి. కాబట్టి నేను ఎమ్మెల్యేలను ఎంపీలను కోరుతున్నది ఏంటంటే వాళ్ళ ఆస్తుల్లో 10% ప్రతి సంవత్సరం P4కి మీరు కాంట్రిబ్యూట్ చేయండి.
సార్, మా అసెంబ్లీ సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్. ప్రతిపక్ష హోదా అన్నది ఒక కాన్సెప్ట్. సాధారణంగా ఏంటంటే మొత్తం సీట్లలో 10% సీట్లు కనుక మీకు వస్తే ఆ పక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అన్నది జనరల్గా సంప్రదాయం. ఒక మన లోక్సభలో ఈ విధమైన నియమావళి పాటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి 11 సీట్లు రావడం వల్ల సుమారుగా 18 సీట్లు వస్తే అప్పుడు ప్రతిపక్ష నాయక హోదా వస్తుంది. అందువల్ల ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే నేను రావడం అన్నది ఒక కన్వెన్షన్కు విరుద్ధంగా ఉన్నది. కానీ ఒక అసెంబ్లీలో ఒక పార్టీని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే బాధ్యత అసెంబ్లీకి రావడం, ప్రజల యొక్క సమస్యలను అక్కడ వాళ్ళు ఏకరువు పెట్టడం, ఇది ముఖ్యంగా ఎమ్మెల్యేల యొక్క పాత్ర. కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామన్నది సబబు కాదు. సో ఆ విధంగా అసెంబ్లీ నుంచి, ఎందుకంటే ఒక నియమం కూడా ఉంది, 60 రోజులు కంటిన్యూస్ గా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే వాళ్ళని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. అది కూడా ఒక ప్రొవిజన్ ఉంది. సో ఆ విధంగా కాకుండా ఎన్నుకున్న ప్రజలకు వారి గొంతు మనం అసెంబ్లీలో వినిపించాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఎన్నిక కాబడ్డ ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రావాలి, పూర్తి సమయం కూర్చోవాలి, తర్వాత ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలి, ప్రభుత్వంలో ఉన్న అనేక విషయాలను తీసుకురావాలి. జనరల్గా నేను ఈవెన్ పాలక పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఇదే కోరుతున్నా. మీరు అధికార పక్షంలో ఉన్నారని చెప్పి మీరు ప్రతిదీ కూడా ఆమోదం చేయాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీరు అక్కడ లేవని ఆ మినిస్టర్ నుంచి మీరు సమాధానాలు తీసుకోవాలి మీ నియోజకవర్గం గురించి. మేము పాలక పక్షంలో ఉన్నాం కాబట్టి మేము అడగకూడదేమో అన్న ఇది కూడా ఉంది చాలా మంది ఎమ్మెల్యే. మీ యొక్క గొంతు మీ ప్రజల గొంతు కావాలి అన్నది, పార్టీ గొంతులు కాదు, అక్కడ కావాల్సింది ప్రజల గొంతులు వినిపించాలి అసెంబ్లీలో అన్నది కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రతి ఒక్క వారి రిప్రజెంటేటివ్ ప్రతినిధి అసెంబ్లీకి రావాలి, మండలికి రావాలి, అనేక విషయాలు చర్చ జరగాలి, ప్రజలు ఆసక్తికరంగా చూడాలి మా ఎమ్మెల్యే మా నియోజకవర్గం గురించి ఏం మాట్లాడుతున్నారు. అందుకోసమే కదా వీరిని ఎన్నుకుంది. సో ఆ విధంగా వాళ్ళందరూ ప్రవర్తించాలన్నది నా సలహా. సంవత్సరాలు ముగించేసరికి 30 కోట్ల రూపాయలు ఈ ఎమ్మెల్యే P4 నిధికి ఇచ్చారు అంటే ఎంత చక్కగా ఉంటుంది. కాబట్టి ఇది ఆలోచించమని నాకు ఒక సూచన ఇచ్చాను, నిన్న ట్విట్టర్లో కూడా పెట్టాను. తర్వాత పార్టీల దగ్గర ఉన్న ఎలక్టోరల్ బాండ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా P4లో వేసి, ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అన్నవి చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా ఈ డబ్బుల్ని మళ్ళీ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోలేదు, ఇవన్నీ పార్టీల దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళా మీరు P4 ఫండ్లో వేస్తే అట్లీస్ట్ చాలా మందికి అది ఆసరాగా అవుతుందన్నది నా సూచన. కాబట్టి ఇది ప్రభుత్వం ఆలపించి, ఎందుకంటే ఎప్పుడు కూడా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. ఏదైనా మనం చెబుతున్నట్టు మన నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి రేపు ఎవరినో మీరు ఇండస్ట్రీ వాళ్ళని అడుగుతున్నాం, మీరు ఈ కుటుంబాన్ని ఆదుకోండి. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని కుటుంబాలను ఆదుకుంటున్నాయన్నది కూడా ఒక ఛాలెంజ్.